ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భేటీ, వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చ. ఉత్పత్తులకు వేదికగా హైదరాబాద్ను ఎంచుకోవాలని జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ను పరిచయం చేసింది తెలంగాణనేనన్న నిరంజన్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని మాజీ మంత్రి విమర్శ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పౌరసేవల దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని పేదల సమస్యలను ఓపికగా వినాలని సివిల్ సర్వెంట్లకు మోదీ పిలుపు. నాణ్యమైన పాలన అందించడంలో అధికారుల పాత్ర కీలకమని వెల్లడి. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీకగా నిలిచారంటూ ప్రధాని మోదీ సంతాప సందేశం. ట్రంప్, పుతిన్, మెలోనీ సహా ప్రపంచ నేతల నివాళి. లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు హెచ్ఆర్సీ నివేదిక ఇచ్చిందన్న కేటీఆర్. ఇప్పటికైనా రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా, గుజరాత్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్, దూకుడుగా ఆడుతున్న టైటన్స్.